ఓం గం గణపతే నమః. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీమాత్రే నమః. మాయాదీనం ఇదం జగత్. ఓ సూతముని, సందేహాలు నివృత్తుతూ ఉంటే మాకు కొత్త సందేహాలు కలుగుతున్నాయి. భగవంతుడొక్కడేనని, బ్రహ్మ విష్ణువు శివుడుగా మారి సృష్టి స్థితిలయల్లో శ్రీ మహావిష్ణువే గొప్పవాడని వేద పురాణ శాస్త్రాలన్నీ ఘోషించుచుండా సర్వాంతర్యామి జగత్రక్షకుడు విష్ణుమూర్తిని యోగాశక్తి యోగామాయ ఎలా ఆకర్షించగలిగినది? నిద్రకి అంతటి జగత్కారకుడు ఎలా లొంగిపోయాడు అనే సందేహాన్ని నివృత్తింపచేయి అన్నారు సౌనకాదులు. సూదుడు బాగా ఆలోచించి ఇట్లు సందేహాలు తీర్చటకు సనకసనందులు గాని మహాజ్ఞానులు గాని శక్తి లేని వారు సమాధానము చెప్పలేక మౌనం వహిస్తారు. అయినా ఒకటి సర్వసత్వము. నదుల్లో గంగ ఎంత ఉత్కృష్టమైనదో, దేవతలలో విష్ణు వంటి వాడు గొప్ప దైవం. త్రిమూర్తులలో త్రిగుణాత్మక శక్తి లేనివాడు వారు తమ ధర్మాలను సక్రమంగా నిర్వర్తించలేరు. పిపిలికాది బ్రహ్మ పర్యాంతం జడాపూరితమైన చైతన్యవంతమైన బలహీనమైనవన్నీ నీచముగా కనపడుతుంటాయి. శక్తిహీనుడు ఏ పని చేయలేడు, కడుపుకింత సంపాదించుకోలేడు, ఏ కార్యాన్ని నిర్వర్తించలేడు. కనుక సర్వవ్యాప్తకమైన శక్తియే బ్రహ్మ. ధ్యానించతగినదా శక్తియే. ఆ శక్తి మనకు ప్రత్యేకంగా గోచరిస్తూయున్నది. ఆ శక్తిని రెండు రకాలుగా చెబుతున్నారు. కోరికలు తీర్చుకోవడం కోసము సగుణ శక్తికి, ఏ కోరిక లేని వాళ్ళు నిర్గుణ శక్తిని ఆరాధిస్తారు. త్రిమూర్తులు తమ కోరికలు తీర్చడం కోసము నిత్యము బ్రహ్మస్వరూపిణి పరాశక్తి అయిన ఆ దేవిని అనునిత్యము తమ మనసులోనే ధ్యానిస్తూ ఉంటారు. ఈ నుగుడ విషయాన్ని విష్ణుమూర్తి బ్రహ్మకు తెలిపాడు. బ్రహ్మ నారదుడికి చెప్పాడు. నారదుడు మా గురువుగారైన వ్యాస భగవానులకు చెప్పాడు. ఆయన ద్వారా నేను విన్నాను. బుద్ధిహీనులు మాత్రము దీన్ని వ్యతిరేకిస్తారు. అటువంటి మాటలు వినకూడదు. విన్న మనసుకు పట్టించుకోరాదు. ఆ పరాశక్తినే పూజించి సేవించాలి. బ్రహ్మ ఆ పరాశక్తిని ధ్యానించునందువలనే యోగా నిద్ర విష్ణువుని విడిచింది. ఒళ్ళు విరుచుకుంటూ ఆవలిస్తూ చిటికలు వేసుకుంటూ లేచాడు విష్ణువు. రాక్షస భయముతో గడగడా వణుకుచున్న బ్రహ్మను చూచి, తపస్సుమాని ఇలా వచ్చావేమటి అడిగాడు. బ్రహ్మ మధుకైటవులు గూర్చి చెప్పాడు. వింటూనే విష్ణువు చిన్నగా నవ్వి బ్రహ్మకు రాక్షసులు బాధ పోగొడతానని అభయమిచ్చాడు. అంతలోనే అక్కడకు వచ్చేశారు మధుకైటవులిద్దరూ. వచ్చిన వాళ్లను బ్రహ్మ కన్నా విష్ణువే ఎక్కువగా ఆకర్షించాడు. విష్ణువును ఉద్దేశించి, ఇదిగో నీ పాము పక్క ఈ సముద్ర జలాలలో నాని నాచుపట్టినట్లున్న నీ నీలరంగు ఒళ్ళు, అక్కడకు ఏవో తలుకులు కాంతులు మెరిసి మెలిదిరిగి ఉన్న నీ నాలుక చేతుల్ని చూస్తుంటే మాత్రం మాకు చేతులకు ఎక్కడలేని యుద్ధాకాండుతి పుడుతున్నది అని రాక్షసులిద్దరూ అనడంతోడనే, రండిరా మీతో యుద్ధం చేసి మీకు యుద్ధబులబాటం తీరుస్తా అని విష్ణువు వారిపై యుద్ధానికి సిద్ధపడ్డాడు. ముందుగా మధువు విష్ణుమూర్తితో యుద్ధానికి తలపడ్డాడు. కైటబుడు కొంచెం ఎడంగా చూస్తూ నిలబడ్డాడు. మధువు విష్ణుమూర్తితో పోరాడి అలిసిపోయాడు. కైటబుడు 5000 సంవత్సరములు కలబడ్డాడు. విష్ణువుతో ఇట్లు మధుకైటబులు హోరాహోరీగా విష్ణువుతో 5000 సంవత్సరములు యుద్ధము చేసిరి. అప్పుడు విష్ణువు, మధుకైటబులారా, రాక్షసులారా, ఏకాకిగా నేను మీతో పోరాడి అలసిపోయినాను. నాకు కూడా విశ్రాంతి అవసరము. గనుక విశ్రాంతినివ్వండి. తిరిగి మీతో యుద్ధానికి దిగుతాను అని అన్నాడు విష్ణువు. అందుకు మధుకైటబులు అంగీకరించారు. వాళ్ళు కూడా కొంచెం దూరంగా వెళ్ళి సేద తీర్చుకొనసాగారు.
విష్ణువు విశ్రాంతి తీసుకుంటూ ఏమీ తోచక ఎందుకైనా మంచిదని ఆదిపరాశక్తిని ధ్యానించాడు. ఆ పరాశక్తి ప్రత్యక్షం కాగా మధుకైటపుకు రాక్షస వినాశనానికి ఉపాయం అడిగాడు విష్ణువు. నారాయణ, నేను వాళ్లను వక్రదృష్టితో చూస్తాను. తద్వారా వాళ్ళు మోహితులవుతారు. దాన్ని ఆధారం చేసుకుని వారిని వంచించి హతమార్చుమన్నది అంబ. కేశవుడు ఆమెకి నమస్కరించి పునఃయుద్ధరంగం నవిని నిలబడ్డాడు. ఆదిశక్తి వారిని వక్రదృష్టితో చూచింది. వాళ్ల చూపులు దేవిపైకి తిరిగాయి. ఆమె చూపులు తాకిడితో వారి పునఃప్రవృత్తిలో మార్పు కలిగినది. వాళ్ళు స్తంభితులైపోయారు. ఆ సమయాన్ని కనిపెట్టిన విష్ణువు వంచనకు సిద్ధమయ్యాడు. ఓ మధుకైటబలారా, ఇంతకు ముందు నేనెంతోమంది రాక్షసులను చూచాను. కానీ వాళ్ళు మీ ముందు ఎందుకు పనికిరారు. అపూర్వమైన మీ యుద్ధ కౌశల్యానికి సంతోషిస్తున్నాను. మీరు కోరిన వరాలివ్వాలనుకున్నా కోరుకోండి అన్నాడు విష్ణువు. కామం తలకెక్కిన రాక్షసులిద్దరూ పకపకా నవ్వి, నీవెంతటి వాడువు, మాకు వరాలివ్వడానికి? కావాలంటే మేమే నీకిస్తాం, అడుగు, ఏం వరం కావాలో అని అన్నారు. విష్ణువు వారితో, నాకేమీ పెద్ద వరాలు వద్దు. మీరిద్దరూ నా చేతిలో చనిపోవాలి. అదే నేను కోరే వరం అని అన్నాడు. నారాయణుడు ముక్కులోనికి నీళ్లు పోయినట్లుగా ఇద్దరూ ఉక్కిరి బిక్కిరై పడమని గుర్తించారు. ఆయన అన్నమాట తప్పరాదు గనక యుక్తిలో విపత్తు దాటాలని ఎంతగానో ఆలోచించారు. ఆఖరికి ఇద్దరూ కలబులుక్కుని, వరం ఇచ్చాం, నీవు కూడా మాకు వరమిస్తానన్నావు కదా, అదేమిటంటే ఈ అనంత జలరాశిలో నీళ్లు లేని విశాలమైన పొడి ప్రదేశం చూపించి అక్కడ మమ్మల్ని చంపేయి అని విష్ణువును కోరారు. విష్ణువు వారు అడగదంతనే తడవుగా తన తొడలను విశాలపరిచి, ఇదిగో నీరు పోసి, నీరు లేని పొడి ప్రదేశము, ఇక్కడ మీ శిరస్సులుంచండి అన్నాడు విష్ణువు. ఆశ్చర్యపోయారు మధుకైటబులు. తమ శరీరాన్ని 1000 యోజనాలు పెంచారు. ఇంత విశాలమైన స్థలమేది అని అడిగారు. విష్ణువు తన తొడల్ని 2000 యోజనాలు పెంచాడు. అది చూచి రాక్షసులు నిరాశపడి చేయునది లేక వాళ్ళు శిరస్సులను విష్ణువు తొడలపై పెట్టారు. తన చక్రాయుధముతో వారి తలను ఖండించారు. వారిద్దరూ చనిపోగా వారి మీద జలం నిండా వ్యాపించింది. ఆ కారణము వలన భూమికి మేదిని అనే పేరు వచ్చింది. మన్ను తినకూడదు అనే సామెత పుట్టింది. అట్లు భువనేశ్వరీదేవి దయతో విష్ణువు గులిమి రాక్షసులైన మధుకైటబులను కడతీర్చాడు. గనుక ఆ జగన్మాత లోకేశ్వరి కంట గొప్పదైనది, మించినదైనది ఏమీ లేదు. సదా నమ్మి పూజించాలి. ఇంత కథన్నదన్నమాట. సరే, అంబని గూర్చి వ్యాసుడు తపస్సు చేసి శకుణ్ణి ఎలా కన్నాడు అది చెప్పమని మునీశ్వరులు సూతిని కోరిరి. సూతుడు ఆరంభించాడు. వ్యాసుడు ఏకాక్షర రూపమైన వాగ్బీజ మంత్రాన్ని ధ్వనిస్తూ పరాశక్తిని పంచభూతముడైన మహాతేజోవంతుడైన పుత్రుని పొందాలని దృఢ సంకల్పంతో ఆహార పానీయాలు వదిలి జపతపాలు చేశాడు. భగవతిని సదాశివుణ్ణి ఆరాధిస్తూ 100 ఏళ్ళు ఘోరమైన తపస్సు చేయగా సదాశివుడు ప్రత్యక్షమై నీ కోరిక సిద్ధిస్తుందని వరం ప్రసాదించాడు. అదృశ్యమయ్యాడు. వ్యాసమహర్షి తన ఆశ్రమానికి వచ్చి అగ్ని కోసం అరిని మదిస్తూ సదాశివుడిచ్చిన వరం ఎలా సిద్ధిస్తుంది అని ఆలోచించసాగాడు. పుత్రప్రాప్తికి కారణభూతురాలైన అందాల భరిణి వంటి యువతి కావాలి కదా అని వ్యాసుడు అనుకోనే సమయంలో ఆకాశంలో ముస్తాబై విహరిస్తున్న ఘృతాచి అనే దేవకాంత వ్యాసునికి నయనానందముగా గోచరించినది. ఆ అందాల అమరభామిని చూడగానే ప్రేమ, కామేద్రేకము ఒక్కసారిగా హృదయంలో ఉప్పుని వలె ఏసిపడినవి. ఈ అమరభామిని నా మీద కన్నేసి వచ్చి ఆకాశంలో విహరిస్తూ ఉండవచ్చును. ఈమె చూపులు చేష్టలు చూస్తుంటే నా మతిలయం తప్పి
కామ వికారాన్ని నిగ్రహించుకోలేకపోవుచున్నాను. మునిధర్మం వదులుకోరానిది. ఈమెతో గృహ ఆశ్రమం గడిపితే కొడుకు పుడతాడు. కొడుకు వలన స్వర్గం మోక్షం లభిస్తుంది. కానీ ఈ అమరభావిని వలన సుఖం తాత్కాలికమే కదా. కారణమేమునా? తగినంత కాలము వీళ్ళు స్థిరముగా అంటిపెట్టుకొని ఉండరు. ఇంతకు ప్రదర్శనము పురావుడు జీవితమే సాక్ష్యం. పురావుడు ఊర్వశి కోసం ఎంత తాపత్రయపడ్డాడు. చివరికి ఏమి మిగిలింది? చిత్రాభాంతి పరాభవం తప్ప అని అరణిమదిస్తూనే పరిపర విధాల వికాల మనస్సుజ్ఞుడై ఆలోచిస్తున్నాడు వ్యాస మహర్షి. ఓం శ్రీ మాత్రే నమః.